హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ కవిత. కొద్ది రోజులుగా కూడా సినీ ఇండస్ట్రీలో మొత్తం ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా ఒకే వార్త వైరల్ అవుతుంది. అది మంచు కుటుంబంలో ఏం జరుగుతుందని. అది ఏం జరుగుతుందని చెప్పే ప్రయత్నమే ఇప్పుడు మేము చేస్తున్నాం. గత డిసెంబర్ 10వ తారీఖు మంచు మోహన్ బాబు ఇంటికి మోహన్ బాబు కుమారుడైనటువంటి మంచు మనోజ్ మోహన్ బాబు నివాసానికి వెళ్ళడానికి ప్రయత్నించడంతో ఈ ఉద్రిక్తత అంతా మొదటగా ప్రారంభమైందనే చెప్పాలి. అయితే మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరు కూడా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించగా అక్కడ భద్రతా సిబ్బంది వాళ్ళని లోపలికి రానియకుండా గేట్లు తెరవడానికి నిరాకరించారనే చెప్పాలి. సో దాంతో పూర్తిగా తీవ్ర ప్రతిష్ట భంగానికి గురైనటువంటి మనోజు లోపల నా పిల్లలు ఉన్నారు, నన్ను వెళ్ళనివ్వండి అంటూ భద్రతా సిబ్బందికి చెప్పినటువంటి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో ఆందోళనకి గురైనటువంటి మనోజు వెహికల్ దిగి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయినా లోపలికి పంపించకపోయేసరికి వాళ్ళ సిబ్బందితో కలిసి గేట్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసేసరికి ఎక్కువగా ఈ పరిస్థితి అంతా విషమంగా మారిపోయి ఉద్రిక్తతగా మారిపోయి ఒక మలుపు తిరిగిపోయిందనే చెప్పాలి. దీంతో ఈ విషయాన్నంతా కవర్ చేయడానికి మొత్తం మీడియా వర్గాలన్నీ కూడా జర్నలిస్టులంతా కూడా గుమిగూడిన నేపథ్యంలో మోహన్ బాబు వాళ్ళ మీద అరిచినట్లుగా కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. ఒక అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఒక జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడం వల్ల అతనికి దెబ్బలు తగిలాయని కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంతేకాకుండా డాక్టర్ కూడా అతనికి ఫ్రాక్చర్ అయిందని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు. ఈ విషయం పైన పూర్తి సమాచారం అయితే మనకి పోలీసులు అయితే చెప్పాల్సి ఉంది, తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా ఇంతకు ముందు మన మనోజు హాస్పిటల్లో భూమా మౌనిక సహాయంతో మెడకి కాలికి కట్టుకుని కూడా హాస్పిటల్లో నడవడం అనేది మనం చూసాము. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. ఈ ఆస్తుల తగాదాలు, ఈ సమస్యలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవడంతో మొత్తం పరిస్థితి అంతా కూడా అందరికీ తెలిసిపోయినట్లు అయిపోయింది. సో ఈ వివాదాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో మంచు మోహన్ బాబు తనయుడు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. విష్ణు మోహన్ బాబు మనోజ్ని కూర్చొని పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న జరిగిన ఆ సమావేశంలో ఆ చర్చలో మనోజు భూమా మౌనిక మధ్యలో నుంచే లేచి వచ్చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ ఒక ప్రకటనలో ఏం చెప్పారంటే మంచు మోహన్ బాబు గారు తనయుడు విష్ణుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నాకు అన్యాయం చేస్తున్నాడు అన్నట్లుగా కూడా మాట్లాడిన వీడియో కూడా ఒకటి రిలీజ్ అయ్యింది. అయితే ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయం ఇంకా కూడా తెలియట్లేదు. చెప్పాలంటే పోలీసులకు కూడా ఇది ఒక కష్టతరమైనటువంటి విషయంగా మారిపోయింది. పోలీసులు ఇరు వర్గాల వారు కూడా సెలబ్రిటీసే అవడంతో, ఒక ఫ్యామిలీ వాళ్ళు అవడంతో కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరికి ఎలా సర్ది చెప్పాలో తెలియని ఒక అయోమయ పరిస్థితికి వెళ్ళిపోయారు. సో చూడాలి ఈ విషయం ఇంకా ఎంతవరకు దారితీస్తుందో, ఎక్కడి వరకు వెళ్తుందో, ఎలా సమస్య పరిష్కారం అవుతుందో ఇదంతా కూడా మనం చూడాల్సి ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.